వదిన, మిర్చి ఇంకా సోంపు ఎందుకు మిక్సీ పడుతున్నావు? ఈరోజు నేను రాగి అట్టు చేస్తున్నా, చాలా హెల్దీ ఇది. సరే నువ్వు చెయ్యి, ఆ ప్రాసెస్ నేను మన ఫ్రెండ్స్కి చెప్పేస్తా. ఒక బౌల్లో 2 కప్స్ రాగి పిండి, 1/2 కప్ ఉప్మా రవ్వ, గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకున్న పౌడర్, రుచికి సరిపడా సాల్ట్, తగినంత వాటర్ యాడ్ చేసుకొని మంచిగా కలుపుకోవాలి. తర్వాత 1/2 కప్ పెరుగు ఈ కన్సిస్టెన్సీలో తీసుకొని యాడ్ చేసి మిక్సీ చేయాలి. ఫ్లేవర్ కోసం కరివేపాకు, ఆనియన్స్ని కూడా వేసి కలుపుకోవాలి. దీన్ని 10 మినిట్స్ వరకు పక్కన పెట్టాలి. ఈలోపు పల్లి చట్నీ ప్రిపరేషన్ నువ్వు చెప్పేసి. ఒక ప్యాన్ తీసుకొని కొంచెం ఆయిల్ వేసుకొని పచ్చిమిర్చి వేయించాలి. తర్వాత అదే ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసుకొని పల్లీలు వేయించాలి. అవి చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి తీసుకొని దాంట్లో సాల్ట్, వెల్లుల్లి, కరివేపాకు, జీలకర్ర యాడ్ చేసి మిక్సీ పట్టుకోండి. ఇప్పుడు పోపు కోసం కొంచెం ఆయిల్ వేసుకోండి. జీలకర్ర, ఆవాలు, వెల్లుల్లి, కరివేపాకు. ఇప్పుడు ఈ బ్యాటర్లో తగినంత వాటర్ యాడ్ చేయాలి. కన్సిస్టెన్సీ పల్చగా ఉండేలాగా చూసుకోండి. ప్యాన్ కొంచెం హీట్ అవ్వగానే ఆయిల్ అప్లై చేసుకోండి. వీడియోలో చూపించినట్టుగా అట్టు వేసుకోండి. దీన్ని 2 వైపులా కాల్చిన తర్వాత సర్వింగ్ ప్లేట్లోకి తీసుకోండి. అంతే, మన టేస్టీ రాగి అట్టు రెడీ అయిపోయింది. మీరు కూడా ఎప్పుడైనా ఇంట్లో ఇలానే ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. మీరు సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.